పశ్చిమ గోదావరి జిల్లా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రుల మనోభావాలను గౌరవిస్తూ విశాఖ ఉక్కు కర్మాగారానికి నేటి వరకు 13,090 కోట్ల నిధులను అందించి కష్టాల్లో ఉన్న పరిశ్రమకు ఊపిరిపోసిన ఘనత భారత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కిందని కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల సహాయ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవరం స్పష్టం చేశారు. గురువారం నాడు భీమవరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రులకు అండగా ఎన్డీఏ ప్రభుత్వం నిలిచిందని, ఆర్థిక సంక్షోభంతో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు మంత్రులు కుమారస్వామి, నిర్మలా సీతారామన్లు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వంటి అనేక మంది మంత్రుల సమన్వయ కార్యాచరణతో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ ఆలోచనలను రూపుమాపే దిశగా నడిపేందుకు తామంతా ఉక్కు సంకల్పంతో ఉన్నామని ఆయన ఉద్ఘాటించారు. కార్మికుల యొక్క కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాలి. అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి ప్రయోజనాలు కాపాడాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ప్లాంట్ అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా గత 2 నెలల క్రితం వరకు కూడా యాజమాన్యం జీతాలు చెల్లించినటువంటి విషయం కూడా ఇక్కడ మనందరూ కూడా గ్రహించాలి. ఒక 15 రోజులు ఆలస్యంగా ఇచ్చారు, కానీ జీతాలు ఇచ్చినటువంటి సందర్భం. అక్టోబర్ నెలలో కూడా 50% ఆఫ్ శాలరీ ఇచ్చారు. నవంబరు, డిసెంబర్లో పెండింగ్ ఉంది. కేవలం ఎన్ని సంవత్సరాల కష్టంలో ఉన్నప్పటికీ కూడా శాలరీ సాగిన పరిస్థితి నవంబరు, డిసెంబర్లో. ఏదైతే ప్లాంట్ని ఇన్ని సంవత్సరాల పాటు ప్లాంట్లో కష్టపడి పనిచేసినటువంటి కార్మికులు వారికి సక్రమంగా జీతాలు అందజేయాలనేటువంటి ఆలోచనతో, వారు ఇబ్బంది పడకూడదు కుటుంబాలు అనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి